చేసి ఆ రోజు కోసం మనము సిద్ధపడతాం. అదే సిద్ధపాటు అనేది ఇప్పుడు మనం ఒక పాస్టర్ గారిని పిలవాలనుకున్నాము. ఇప్పుడు మా ఊరికి మేము పాస్టర్ గారిని పిలవాలంటే నేను వచ్చే నెల మీటింగ్ కోసం ఇప్పుడే పిలవాలి, అవునా కదా? వచ్చే నెల మీటింగ్ కోసం ఇప్పుడే పిలవాలి. సాయంత్రం పూట జరుగుతుందా, పలానా రోజు జరుగుతుందా అని ముందే అనుకోవాలి. అది మాత్రమే కాకుండా నేను మళ్ళీ చర్చ్లో అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఓకే, సో ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయం అనేది ఏంటంటే ఇట్స్ లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ అనౌన్స్మెంట్. అంటే 725 సంవత్సరాల ముందు దేవుడు ఏం చేశాడంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. ఏమని? పలానా రోజు, పలానా ప్లేస్లో, పలానా సందర్భంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనకి మీటింగ్స్ సాయంత్రం ఉదయం ఉంటాయండి అని అంటే క్లారిటీ లేదు కదా. ఏమో ఉంటుంది కావచ్చు 6 7 అలాగా అని చెప్పం. 7 గంటలకి 23వ తారీఖున శుక్రవారం రోజు ఎంత పర్టికులర్గా మనము అంటే మన కొన్ని విషయాల్లో మనం ఎంత కరెక్ట్గా ఏదైతే మనం ముందుగా చెప్తున్నామో దేవుడు కూడా ఇక్కడ అదే చెప్తూ వచ్చాడు 53వ అధ్యాయంలో. మనం ఈ అధ్యాయం అంతా చదివితే నేను కొన్ని వచనాలు చదువుతూ ఉంటాను. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మొదటి 2 వచనాలు. ఇందులో మనం ఒక్కసారి సిలువ మధ్యాహ్నం 3ంటికి వేసాం. మనందరూ మామూలుగా మనం వింటూ వచ్చిన ఎన్నో వర్తమానాలని బట్టి. సో మధ్యాహ్నం 3 గంటల శుక్రవారం నుంచి మధ్యాహ్నం 3 గంటల గురువారం ఈ 24 అవర్స్లో జరిగింది ఏంటో మనం కొంచెం చాలా క్లుప్తంగా నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ గురువారం మధ్యాహ్నం పస్కా పండుగ జరిగింది. పస్కా పండుగ విందు, అదే మనము ఏమంటాం ఇంకా చివరి రాత్రి భోజనం అని కూడా మనం అంటుంటాం. చాలా సహజంగా జరిగేది ఏంటంటే యేసయ్యకి అటుపక్క ఇటుపక్క పేతురు కానీ యాకోబు కానీ యోహాను కానీ ఎప్పుడు కూర్చుంటారు. ఎప్పుడు యేసయ్య రొట్టె విరిచినా ఫస్ట్ ముక్క ఎవరికి ఇస్తాడంటే పేతురికి కానీ యోహాన్కి కానీ యాకోబుకి కానీ ఇస్తాడు. కానీ ఇక్కడ ఉన్న 12 మంది శిష్యుల్లో ఆల్రెడీ ఒక శిష్యుడు ఏం చేశాడు, ప్రీ ప్లాన్డ్గా వచ్చాడే మోసం చేయాలి అని కదా. సో ఇప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడంటే నేనే యేసయ్య పక్కన కూర్చోవాలని ముందే ఆలోచించుకొని వచ్చి యేసయ్య పక్కన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే పస్కా పండుగలో యేసయ్య రొట్టె ముక్క విరిచి ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు? ఇస్కరియోతు యూదాకి ఇచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావు వెళ్ళి చేయపో అన్నారు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఎలా అనిపించింది? మన ఇంట్లోనే ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరిని మనం ఈక్వల్గానే ప్రేమిస్తాం. ఒకరికి తినిపించి ఇంకొకరికి తినిపించకపోతే ఫీల్ అవుతారు కదా. అలానే పేతురు, యాకోబు, యోహాను, ఇతర శిష్యులందరూ కూడా చాలా బాధపడినారంట. ఏంటి ప్రభు ఎప్పుడు లేనిది కొత్తగా
ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ రొట్టె ముక్క తీసి ఇస్కరియోతు యూదాకి ఇచ్చారు అని. ఆ విధంగా ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పస్కా అయిపోయింది. పస్కా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు గెత్సెమనే తోటకి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. దేవుడు ఏం చేశాడు, శిష్యులందరూ ఒక దగ్గర ఉంచి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అనేసి చెప్పి కొంత దూరము రాతివేత దూరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురిని ప్రత్యేకపరిచాడు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. ముగ్గురిని ప్రత్యేకపరిచి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు ఇంకొంచెం దూరంలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి మనకి శ్రమ అన్నది మనకి కనపడుతూ ఉంటుంది దీంట్లో. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అది చలికాలం, ఎండాకాలం కాదు మనలాగా. అది చలికాలం అని ఎలా చెప్తామంటే ఆ తర్వాత పేతురు బొంకినప్పుడు చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు కాబట్టి అది చలికాలము అని. ఎందుకంటే ఎండాకాలం ఎవరు చలిమంట వేసుకోరు కదా. సో చలికాలము అది ఒక తోట, ఒలీవల తోట. గెత్సెమనే అనే ఒక పేరు గల ఒలీవల తోట. తోటలో రాత్రిపూట చలికాలం యేసేకి ప్రార్థన చేస్తుంటే ఏమొస్తుంది? చెమటలు ఎలా ఉంది? రక్తం, చెమట రక్తం బిందువులాగా వచ్చింది. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలి అని అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా మీరు విన్నారో లేదో తెలియదు. హై బీపీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో కూడా బ్లడ్ వెసల్స్ బ్లాస్ట్ అయిపోతాయి, నరాలు చిట్లిపోతాయి. చిట్లిపోయి ఏమవుతుందంటే బ్లడ్ లోపల నుంచి, రక్తం లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ చెమటలో నుంచి కూడా రక్తం అంటే ఏదో పెద్ద చెమట కారిందని కాదు, అక్కడక్కడ రక్తము అంతా ఉండిపోయిందనమాట. చెమట ఏ రంధ్రాల్లోంచి అయితే, స్వెట్ గ్లాండ్స్ అంటారు, ఏ రంధ్రాల్లోంచి అయితే చెమట వచ్చిందో అక్కడి నుంచి రక్తం కూడా వచ్చింది. అప్పుడు ఏమవుతారంటే మనిషి అంత వాపు వచ్చేస్తారు, మనిషి బాడీ అంతా వాపు వచ్చేసి మెత్తబడతారు మనిషి. ఇప్పుడు సహజంగా దెబ్బ తగిలినాక, నాకు ఇక్కడ ఒక దెబ్బ తగిలింది, బండి నుంచి కింద పడ్డారు. సో ఇలా మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఇక్కడ ఎవరైనా ముట్టుకుంటే ఎలా ఉంటుంది? మంట వస్తుంది, నొప్పి వస్తుంది కదా. అలా వేసే శరీరం అంతా కూడా ఆ చెమట రక్తం బిందువులాగా అయినప్పుడు ఒళ్ళంతా అలా ఉబ్బిపోయి వాసిపోయి ఎర్రగా అయిపోయాడు అనమాట. వేసే చాలా అందగాడు. మీరు ఎప్పుడన్నా యూదుల్ని చూసుంటే మీకు తెలుస్తుంది, భూమి మీద అందరికంటే అందగాళ్ళు ఎవరంటే, అందరికంటే బ్యూటిఫుల్గా దేవుడు ఎవరిని క్రియేట్ చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అలా సృష్టించాడు. కాబట్టి అంత అందమంతా పోయి ఎర్రగా అయిపోయి చాలా మెత్తగా అయిపోయాడు. ఎవరన్నా ఇలా ముట్టుకుంటేనే చాలా మంట వస్తుంది అనమాట. అలాంటి పరిస్థితిలో ఇస్కరియోతు యూదా వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టాడా? ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టి ఏం చేశాడు? యేసేని అప్పగించేశాడు. అదే ఇక్కడ మనం చూస్తాము 53వ అధ్యాయంలో, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మేము అతన్ని చూచి ఆపేక్షించినట్లు అతని యందు స్వరూపం లేదు. అతని యొక్క ముఖమే మారిపోయింది, స్వరూపం అనేది పూర్తిగా మారిపోయింది. అతడు తృణీకరింపబడిన వాడు. ఆయన ఎవరైతే యేసయ్య శిశువుగా పెట్టుకొని 3.5 సంవత్సరాలు పక్కనే పెట్టుకొని యేసయ్య బోధలు వింటూ ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడో అతనే దేవుణ్ణి ఏం చేశాడు? తృణీకరించేశాడు. అంత మాత్రమే కాదు, ఒక శిశువుడు తృణీకరిస్తే మిగతా శిశువులందరూ పట్టబడిన తర్వాత ఏమయ్యారు? పారిపోయారు. యేసయ్యనే పట్టుకున్నారంటే మమ్మల్ని పట్టుకుంటారు కాబట్టి మిగతా శిశువులందరూ పారిపోయారు. పారిపోవడం మాత్రమే కాకుండా పేతురు 3 సార్లు బొక్కాడు. ఏమని? నాకెవరో నాకు తెలియదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నేను అతనితో ఎప్పుడూ లేను. ఒక చిన్నది చూసి లేదు నువ్వు కూడా అతనితో ఉన్నావు, నేను చూశాను అని చెప్పి 2 సార్లు అడిగితే ఇంకా 3వసారికి ఏం చేశాడు? ఒట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఏమని ఒట్టు పెడుతున్నాడు? నిజంగా నేను ఎప్పుడూ లేను అని. కాబట్టి ఇదేంటంటే విసర్జింపబడ్డం. ఒక శిష్యుడేమో తృణీకరణ చేస్తే ఇంకొక శిష్యుడేమో విసర్జించేశారు. సో సొంత వాళ్ళు కూడా ఏంటంటే తనని దూరం చేసేసారనమాట. అది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మనుషుల వలన విసర్జించబడినవాడు అయిపోయాడు, వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు, వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇంకా మనం తీసుకెళ్తే ముందుకెళ్తే కోర్టులు, పోలీస్ స్టేషన్లను ఈ రోజుల్లో మనకు ఉన్నాయి. ఒక కోర్టు నుండి ఫస్ట్ చిన్న కోర్టులు
హైకోర్టు, సుప్రీంకోర్టు, అలా ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి ఒక వాయిదా వేసి 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 తిప్పినట్టు ఆ రోజుల్లో ఏం చేశారు? పిలాతు నుంచి హేరోద్ దగ్గరికి, హేరోద్ నుంచి పిలాతు దగ్గరికి యేసయ్యని రాత్రంతా తిప్పారు. ఎందుకు? ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కానీ, కోర్టులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు కానీ రాత్రిపూట ఉంటాయా? ఉండవు. పగలు తీస్తే గొడవలు అవుతాయని అప్పటికప్పుడు రాత్రిపూట అటు ఇటు తిప్పడం వల్ల తనలో ఉన్న ఆ కాస్త శక్తి కూడా క్షీణించిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఒక తీర్పు వచ్చింది. ఏమని? సిలువ వేయాలంటే, సిలువ వేయాలి అన్నది ఎందుకు అంటే, సిలువ ఆ రోజుల్లో ఒక కొండ పైన వేసేవాళ్ళు. ఒక కొండ పైన సిలువ వేసేవాళ్ళు. భూమిని ఆనుకోకూడదు ఆ మనిషి. భూమిని ఆనుకుంటే ఏంటంటే ఆ మనిషి చేసిన పాపము భూమికి కూడా అంటుకుంటే ఆ ప్రదేశం అంతా కలుషితం అయిపోతుంది అని ఫారిసీయులు వాళ్ళు నమ్మేవాళ్ళు. అదే పద్ధతిని ఈ రోమీలు కూడా తీసుకొచ్చారనమాట. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఉండడం వలన అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, ఇదే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం ఊళ్ళోంచి వెలివేస్తాం కదా, ఇప్పుడంటే అలాంటివి లేవు. ఊళ్ళోంచి ఒకసారి వెలివేస్తే తిరిగి వాళ్ళని ఊళ్ళోకి రానివ్వరు. అలానే అక్కడ కూడా ఏం జరిగిందంటే, భూమికి ఆనుకోకూడదు, అంత కఠినమైన శిక్ష అనమాట. భూమిని ఎవరైనా ఆనుకుంటే ఆ మనిషి చేసిన అపరాధము, ఆ మనిషి చేసిన పాపము ఆ భూమికి ఆనుకొని ఆ ప్రజలందరూ కూడా శపించబడ్డ వాళ్ళు అవుతారు. కాబట్టి అంత దూరంగా వెలివేయాలి కాబట్టి సిలువ పైకి తీసుకెళ్లారు. ఒక కొండ పైకి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేయాల్సి వచ్చింది. సిలువ వేయడానికి ముందు సిలువ వేయడం ఇష్టం లేక ఒక తీర్పు వచ్చింది. ఏంటది? కొరడా దెబ్బల తీర్పు వచ్చింది. అక్కడ ఏం చేశాడు? చాలా ఇంటెలిజెన్స్ ఉపయోగించి నా చేతికి రక్తం అంటుకోకూడదని చెప్పేసి చేతులు కడిగేసుకొని, సరే ఇంకా ఏదో ఒక శిక్ష వేయాలి కదా, ఏం చేద్దాం? కొరడా దెబ్బలు కొట్టించేద్దాం. ఎన్ని దెబ్బలు? 39 దెబ్బలు. యూదులకు ఇది ఒక ఆచారం అనమాట. 39, 40 కొట్టించుకోవడం. 40 అన్న 40 ఆ వర్డ్ అనేది వాళ్ళు వాడరు అనమాట. ఎందుకు అనంటే, వాళ్ళు 40 సంవత్సరాలు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. సో ఇలా చాలా వివిధ రకాల అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి ఆ 40 అన్న పదంతో. అందుకని 39 దెబ్బలు కొట్టారు. ఈ 39 దెబ్బలు కూడా కొరడాతో ఎలా కొట్టారంటే, మనందరికీ తెలిసిందే. ఒక కర్రని భూమిలోకి పాతుతారు. ఒక కర్రని పాతిన తర్వాత ఒంటి మీద వస్త్రాలు ఏమి ఉంచారు, వస్త్రాలన్నీ తీసేస్తారు. ఒంటి మీద వస్త్రాలు తీసిన తర్వాత మనిషిని ఇలా కట్టేస్తారు. అలా కట్టేస్తారు. కాళ్ళు 2 వెడల్పుగా పెట్టి కర్ర మధ్యలో వచ్చి చేతుల్ని కట్టేస్తారు. కట్టినప్పుడు ఏం జరుగుతుంది? వీపు అంతా కొరడా దెబ్బలతో కొడతారు. ఈ కొరడా అనేది కూడా మీరు ఎక్కడైనా దేవునికి సంబంధించి ఏదైనా షోస్లో కానీ ఏదైనా చూపించేటప్పుడు చూసే ఉంటారు. ఒక పెద్ద తోలుతో చేయబడిన ఒక కొరడా ఉంటుంది. దాని చివరన కొన్ని చీలికలు ఉంటాయి. అదంతా కూడా తోలుతో చేసి, మామూలుగా తోలు చెప్పులే సడన్గా మనకి ఎవరైనా విసిరేసిన తోలు వస్తువులు ఏదైనా మన పైన పడినా చాలా దెబ్బ తగిలింది కదా. అలాంటి ఆ చీలికల్లో చివరన ఉన్న చీలికల్లో ఒక్కో చీలికకి ఒక్కో రకమైన షార్ప్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే చాలా పదునైనది పెడతా ఉంటారు. ఒకదానికి ఎముకను పెడితే ఒకదానికి గాజు పక్కన పెడతారు, ఏదైనా గాజు సంబంధించింది. ఇంకో దానికి ముళ్ళు పెడతారు. అలా ఎన్ని చీలికలు ఉంటే అన్నీ పెడతారు. మళ్ళీ ఈ కొరడాతో కొట్టి ఇలా తీయరు, ఇలా గుండ్రంగా తిప్పుతారు అనమాట కొరడాన్ని. మనం నాగలి దున్నాలి అంటే అక్కడి నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఇలా వెళ్తాం కదా, ఒక యూటర్న్ లాగా వచ్చి వెళ్తాం. అదే ఇక్కడ ఉంది. చదువుదామా ఒకసారి? మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు కనుక అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన
మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఎప్పుడైతే ఇలా కొరడా దెబ్బలతో కొడుతున్నారో ఆ దెబ్బలు ఆ వీపు నుంచి ఇలా వచ్చినప్పుడు మాంసపు ముక్కలు ఇలా చిట్లేవండి. అక్కడి నుంచి వీపు నుంచి అలా చిట్లి 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 ఒళ్ళంతా అంత గాయాలాగా. మామూలుగా ఎక్కడైనా చిన్నపిల్లలు మామూలుగా రోడ్డు ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీద ఆడుకుంటున్నప్పుడు కుక్క వాళ్ళ మీద దాడి చేసింది అనుకోండి, ఎలా ఉంటాయి వాళ్ళ గాయాలు? కుక్క ఘాట్లు గీరితే తట్టుకోలేం కదా వాళ్ళని చూస్తే. పిల్లాడి నొప్పి పక్కన పెడితే మనకి నొప్పి ఎక్కువగా ఉంటుంది, తట్టుకోలేదు. ఒక 4 గీతలు ఇక్కడ ఉంటేనే చేతి మీద కానీ ఒంటి మీద కానీ ఎక్కడైనా మనం చూసి తట్టుకోలేము. అలాంటిది వీపంతా చర్మము మాంసంతో సహా దున్నబడింది. దున్నిన తర్వాత ఏం చేశారు అంటే అక్కడున్న సైనికులు ఒక మంచి అఫీషియల్ కోట్, రాజుగారు వేసుకునే ఒక కోట్ వేశారంట. కోట్ అంటే ఒక మంచి చొక్కా, రాజుగారు వేసుకునే చొక్కా వేశారంట. ఆ చొక్కా ఏముంటుంది మరి అంత గొప్పది ఎందుకు వేశారంటే దానికి రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు అంటే ఎలా చెప్పాలంటే మన చమ్కీలు ఉంటాయి కదా, చమ్కీలు లాంటి షైనింగ్ రాళ్ళు ఉంటాయి అన్నమాట. అలాంటి రాళ్ళు ఉన్న చొక్కా వేశారంట ఏసైకి, ఆయన శరీరాన్ని కప్పడానికి. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళంతా దున్నపడింది, కొట్టబడింది. ఇప్పుడు ఇలానే నిల్చోవాలి, చెమట కారినా మండిద్ది. ఆల్రెడీ మనిషి అంతా ఎర్రగా వాసిపోయి మెత్తగా అయిపోయి ఉన్నాడు. దానిపైన కొట్టారు, మొత్తం మాంసం అంతా తెచ్చిపోయింది. కన్ను రెప్ప కదిలించినా, చెయ్యి కదిలించినా, ఒళ్ళు కదిలించినా ఆ రాళ్ళలా దెబ్బల మీద తగులుతూ ఉంటాయి. ఇంత శ్రమను అనుభవించాడు. అక్కడి నుంచి ఏం చేశారు? ఊరుకున్నారా? సిలువలు మోయించారు. అదే శరీరంతో సిలువలు మోసుకుంటూ వెళ్ళాడు. సిలువలు మోసుకుంటూ వెళ్ళి కొండ మీద దాకా, కల్వరిగిరి దాకా మోసుకుంటూ వెళ్ళిన తర్వాత అంతకు ముందే ఏం చేశారు? ఒక ముళ్ళని తీసుకొచ్చి కిరీటంగా పెట్టారు. కిరీటంగా పెట్టారు అన్నది ఒకటి మనం ఆలోచించాలి. మామూలుగా ఏదైనా ఒక ముళ్ళ తీగ ఉందనుకోండి, ఇలా జరిపాం పక్కన, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, మన చీర పొంగు కంటింది, ముళ్ళ కంపు అంటింది అనుకోండి, దాన్ని ఇలా తీసి పక్కన పెడితే జరిగిద్దా? జరగదు. ఎందుకు జరగదు? అది అతుక్కోవాలి. అతుక్కుంటేనే అది అక్కడ నించోగలదు, లేదంటే అది నించోలేదు. నువ్వు జరిపినా జరగదు. కాబట్టి తల మీద ఎలా నించుంది మరి ఏసైకి? ఇంత పొడవున్న ముళ్ళు తల మీద ఎలా నించుంది అంటే ఒక ఇనప సుత్తతో ముళ్ళని లోపలికి దిగొట్టారనమాట. ఇక్కడ 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 చుట్టూ. మనిషి మెత్తగా ఉండడం, మనిషి చాలా ఎర్రగా అయిపోవడం వలన ఆ మెత్తటి మనిషి లోపలికి సుత్తతో దిగొట్టేసరికి కిరీటం లాగా, ముళ్ళ కిరీటం అలా ఉండిపోయింది. ఇదంతా ఆలోచిస్తుంటే నిజంగా చాలా హృదయం కదిలించబడుతుంది. ఇదంతా ఎవరి కోసం చేశాడు? మన కోసమే చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో దేవుడు మనం చూస్తే ఆదాము అవ్వ పాపం చేసి ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? చర్మం చొక్కాయలను తొలగించి పంపించేశాడు. అది మొదటి బలి. అయితే దేవుడు అప్పుడే డిసైడ్ అయిపోయాడు, అప్పుడే తీర్మానం చేసుకున్నాడు. ఏమని 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఏం చేశాడంటే వీరిని ఎందుకు పుట్టించానని హృదయంలో సంతాపం నొందాడు. మనుషుల హృదయం కేవలం చెడ్డవి, వారి హృదయాలు వచ్చేది కేవలం చెడ్డవి. అవి ఎప్పుడు కూడా ఇంకా అట్లా ఉండాల్సిందే, వాటిలో మార్పు లేదు అని దేవుడు గ్రహించి వీళ్ళని ఎందుకు నేను భూమి మీద సృష్టించాను అని చెప్పి హృదయంలో సంతాపం నొందాడు. అక్కడి నుంచి పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం అంతా కూడా చెప్పేది ఏంటంటే పంటికి పన్ను, కంటికి కన్ను. తప్పు చేస్తే శిక్షింపబడాల్సిందే. ఆ లెక్కన ఎన్నో గొర్రెలు, ఎన్నో కోడెలు, ఎన్నో పశువులు, ఎన్నో మూగజీవాల్ని వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. దహన బలి, పాప పరిహారార్థ బలిగా అర్పిస్తూ ఉన్నారు. తిరిగి పాపం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళలో
ఏం రావట్లేదు, గ్రహింపు రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. నా వలన ఈ యొక్క మూగజీవి దహన బలిగా అర్పించబడుతుంది. మన ఇంట్లో పెంచుకున్న ఒక కోడిని కానీ మేకను కానీ మనం కోసి కూర వండితేనే మనకి బాగా అనిపించింది. పెంచుకున్న వాటిని ఎంత ఇష్టంగా పెంచుకున్న వాటిని కోయడానికి మనసు రాదు. అలాంటిది వాళ్ళ ఇంట్లో పెంచుకున్న పశువుల్లో నుంచి వాళ్ళు చాలా సులువుగా తీసి బలి అర్పిస్తారు. ఈరోజు మనం కూడా అలానే ఉన్నాం. ఆ రోజు వాళ్ళ గురించి అనే కాదు, కానీ ఈరోజు మనం కూడా మన నిజ జీవితాల్లో చూసుకుంటే ఏంటంటే వస్తాము, ఎంతో కాలంగా మనము సంఘానికి వస్తూ ఉన్నాము, ఎంతో కాలంగా. ఇప్పుడు బైబిల్ మూసేసి బైబిల్ అంతా చెప్పగలము. అంత దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం అంత ఉంది. మన హృదయంలో ఎంతవరకు మనము నిజమైన రక్షణను పొంది ఉన్నాము, ఎంతవరకు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ క్షణం ఎంతమంది వెళ్ళగలరు? ఎంతమంది యేసయ్యను చూస్తామన్న శుభప్రదమైన నిరీక్షణ ఉంది? ఎంతమందికి దేవుడు నా కొరకే చనిపోయి, నా కొరకే రక్తం దాచి, నా కొరకే ఇదంతా చేశాడు అని నిజమైన రక్షణ మారుమంచి కార్యం హృదయంకి, మనస్సుకి, ఆత్మకి జరిగింది. శరీరం పరంగా మనం ఎన్నోసార్లు ఎంతో మంచి కార్యాలు చేస్తాం, కానీ అవన్నీ కేవలము మురికి గుడ్డలు. యెషయా గ్రంథంలోనే రాస్తుంటాడు, మీ నీతి కార్యములు కేవలము మురికి గుడ్డలు. దేవుడు లేకుండా మన నీతి పనులు ఏవి కూడా సఫలం కావు కదా. అందుకోసమే ఇక్కడ మనకి ఇంకా మనం ముందుకు చదువుతా ఉంటే, మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలియను, ఆయన మన అందరి దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యం నందను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఏసే చెప్పలేడంటారా? ఏసే చెప్పలేడంటారా? చెప్పగలడు కదా. మామూలుగా మనం చూస్తే పోలీస్ స్టేషన్లో పోలీసులు 3rd డిగ్రీ అని కొడతారు, అది మనందరికీ తెలిసిందే. పెద్ద లాఠీ తీసుకొని కొడతా ఉంటారు. వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక బూతులు తిడుతూ ఉంటారు. ఎవరు? ఈ కొట్టించుకునే దొంగలు కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు బూతులు తిడతారు. వీళ్ళు తిట్టే బూతులకి పోలీసులకి ఇంకా కోపం వచ్చి ఏం చేస్తారు, ఎక్కువ కొడతారు, వీళ్ళు చనిపోతారు. వాళ్ళు ఎందుకు తిడతారంటే వాళ్ళని రెచ్చగొట్టడం కోసం తిడతారు. ఈ బాధ తట్టుకోలేక వీళ్ళని ఎక్కువ రెచ్చగొడితే వీళ్ళు ఎక్కువ కొడతారు, నా ప్రాణమైన పోద్ది అని. కానీ యేసయ్య ఆ పని చేయలేదు. యేసయ్య ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఇటు నుంచి ఒకరు కొట్టారు, ఇటు నుంచి చెమట గారుతుంది అనుకోండి. ఇందాక మనం అనుకున్నట్టుగా ముళ్ళ కిరీటం పెట్టారు, ఒక కోట్ వేశారు, అన్ని రాళ్ళు, వివిధ రకమైన రాళ్ళు ఉన్న కోట్ వేశారు, వాళ్ళంతా గాయాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి చెమట గారుతుంది, రక్తం గారుతుంది. దాన్ని ఒక కండ్రెప్ వేసాడు. కళ్ళు మూసుకుంటాగా మామూలుగా, ఆలోపు ఒకరి గుద్ది నిన్ను గుద్దింది ఎవరో ప్రవచించి అన్నారు. కదలగాడ కదలలేడు కదా. మామూలుగా మనల్ని ఎవరైనా ఒక మాట అంటే అసలు ఆ మాట పూర్తిగా అనేలోపే మనం 10 మాటలు మన నోటి నుంచి వస్తాయి. అంటే అది మానవ సహజ గుణం. ఇప్పుడు మనమే అంటామని కాదు, మనలో ఉన్న పాపము ఆ విధంగా ఉందన్నమాట. మనము మన జన్మతోనే మనము పాపులము. మనం అంత మాత్రమే కాదు, అనుదినము ఒక చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు పాపంలోనే ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడు ఇంతసేపు మన దగ్గర ఆడుకుంటూ పడుతున్నాడు, ఆ ఏజ్ పిల్లలు ఉన్నారనుకోండి, అలా పాకుతూ పాకుతూ డోర్ దగ్గర ఎక్కడో దగ్గర కాస్త మట్టి కనపడితే తిన్నారు. వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి మట్టి తిన్నావా అంటే ఏమంటాడు? ఏమంటాడు చెప్పండి? తినలేదు. మీ అందరికీ తెలిసిందే కదా, ఏమంటాడు? తినలేదు అంటే. వాడికి అబద్ధం ఆడడం ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు? ఎవరైనా చెప్పారా? అబద్ధం కదా, అదొక తప్పు కదా అబద్ధం ఆడడం. వాడికి ఎవరు నేర్పించారు? మాటలు రానివాడు కూడా అబద్ధాలు చెప్తున్నాడు. అది మన మానవ సహజ గుణం. అదే మనం జన్మతో పాపులం అంటే. పాపం అనేది మనలో అలా ఇమిడిపోయి ఉంది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి మనుషుల పైన మన కొరకు దేవుడు ఏం చేశాడు? తన యొక్క రక్తాన్ని కార్చి మన కోసము చనిపోయాడు. అంత మాత్రమే కాకుండా
చేయబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. అలా అలా ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా చెల్లుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరంలోని వారు ఈ సంగతి ఆలోచించిన వారెవరు లేరు. ఆ రోజుల్లో ఎవరు ఆలోచించలేదు. అందరూ ఏమనుకుంటారంటే ఇలా జరగాల్సిందే, తప్పు చేశాడు కదా అందుకే ఇలా జరుగుతుంది, ఇలా జరగాల్సిందే, ఈ దోషము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నారు ఆ రోజు యూదులు. అది నిజంగా అక్షరాలు అలాగే జరిగింది అనుకోండి తర్వాత. కానీ ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు దేవుడు ఏ మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత సిలువ వేయబడ్డాడు. దేవుడు అసలు దేవాన చెయ్యి ఎలా విడిచితి అన్నాడు. అక్కడితో కనుకొచ్చారు. తిరిగి 3వ దినాన సజీవుడై లేచాడు. ఇక్కడ మనకి అన్నింటికన్నా గొప్ప విషయం కనపడుతుంది, సజీవుడై 3వ దినాన లేవడం అనేది. ఇప్పుడు 9వ వచనం చూస్తే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు న్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అసలు ఈ వాక్యాలు ఈ ప్రవచనాలు ప్రవచిస్తున్నప్పుడు ఏషియా గారికి కూడా తెలియదేమో అసలు నేను ఏం ప్రవచిస్తున్నాను, దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి అని. కానీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క వచనము, ఒక్కొక్క ఆ పదాలు అక్షరాల దేవుని వేసే భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే జరిగిందో అదే ముందుగా రాశారు. ఏదో కళ్ళకు కట్టినట్లు ఇప్పుడే ఏషియా ప్రవక్త చూస్తున్నట్టు రాశారు. అతని మరణం అయినప్పుడు మనం పోయిన వారం చూసాము. పోయిన శుక్రవారం అత్తయ్య గారు మాట్లాడుతూ అరిమత్తయ్య యోసేపు గురించి చెప్పారు. అరిమత్తయ్య యోసేపు చాలా ధనవంతుడు కదా. నికోదేము అనే వ్యక్తి, అరిమత్తయ్య యోసేపు, వీళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని మోసుకొని వెళ్ళి ఏం చేశారు? ధనవంతుల సమాధిలో ఏం చేశారు? సమాధి చేశారు కదా. మామూలుగా ఇప్పుడు ధనవంతులు చాలా పెద్ద సమాధులు కట్టుకుంటారు, అది సహజమైంది. ఇప్పుడు మనం కూడా చూసి ఉంటాము. కొంతమంది ఎన్టీఆర్ గారి సమాధి కానీ, ఎన్టీఆర్ గారి సమాధికి అయితే ఒక గార్డెనే కట్టారు హైదరాబాద్, ఎన్టీఆర్ గార్డెన్ అని కదా, ఒక పెద్ద గార్డెన్ కట్టారు. అలా ధనవంతులు ఏం చేస్తారంటే వారి సమాధుల్ని పెద్దగా వైభవంగా ఉండాలని కట్టుకుంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాల వరకు వారి గురించి మాట్లాడుకోవాలని, వారి యొక్క ఉనికి ఇంకా ఉండాలి అని అలా కట్టుకుంటారు. అలాంటి ఒక సమాధిని ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, నాకు 40 రోజులకో 2 నెలలకో అద్దెకిస్తారా అంటే మీరు ఏం చేస్తారు? అద్దెకిస్తారు కదా. మీరు ఆల్రెడీ ముందే కట్టుకున్న సమాధిని అద్దెకిస్తారంటే ఎలా ఉంటుంది? అద్దెకిస్తారా? సమాధిని ఎవరైనా అద్దెకిస్తారా? ఇవ్వరు కదా. కానీ ఇక్కడ ఎవరి సమాధిలో యేసే ఉంచబడ్డాడు? ఇక్కడ చూడండి, మనము 9వ వచనంలో ధనవంతుని యొద్ద అతడు సమాధి చేయబడెను ఉందా? ఉంచబడెను. అద్దె తీసుకున్నాడు యేసే 3 రోజుల కోసం. ఎవరి సమాధి? అరిమత్తయ్య యోసేపు సమాధిని. ఎందుకంటే ఆయన అక్కడ పర్మనెంట్గా ఉండడు. యేసయ్యకు కూడా తెలుసు అక్కడ ఆయన యేసే పర్మనెంట్గా అక్కడ ఉండిపోడు. అది సమాధి చేయబడేది కాదు. ఆ సమాధి సంపూర్ణంగా మూసివేసి ఎల్లప్పుడూ తరతరంలో కలకాలం అలాగే ఉండాలి. ఈయన ఒక గొప్ప వ్యక్తి, ఈ యొక్క గొప్ప వ్యక్తి యొక్క ఉనికి ఇంకో 10 కాలాల పాటు వాళ్ళు మాట్లాడుకోవాలని చాలా గొప్ప సమాధి అరిమత్తయ్య యోసేపు కట్టుకొని దాంట్లో యేసయ్య ఉంచాడు. అది అతని యొక్క మంచి మనసు, అది దేవునికి తన మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది. కానీ యేసయ్య గురించి ఎంత క్లియర్గా రాశాడంటే, మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమించబడింది. వాళ్ళంతా దేవునితో సమానులు కాదు, వాళ్ళంతా భక్తిహీనులే. అలాంటి వాళ్ళతో ఆయన సమాధి నియమించబడింది. కానీ ఎవరి దగ్గర ఉంచబడ్డాడు? ఒక ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. ఇక్కడ అడిగే వాళ్ళందరూ సిలువలో ఇక్కడ దొంగలు అడిగారు యేసయ్యని, ఏమని? నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడు. నువ్వు నిజమైన దేవుడివే కదా. గుద్దినప్పుడు అడిగారు,
నిన్నెవరు గుద్దారో ప్రవచనం చెప్పు. ముఖం మీద ఉమ్మి వేసి అడిగారు, ఏమని? ప్రవచనం చెప్పు, నిన్నెవరు ఉమ్మేశారు అని. ఆ అడిగిన వాళ్ళు ఏదో ఈ ధనవంతుల సమాధి దగ్గరికి వచ్చి అడిగి ఉండాల్సిందేమో నన్ను అడిగితే. చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వచ్చి, అసలు ఉన్నావా లోపల, ఏం చేస్తున్నావు, నీకు దమ్ముంటే బయటికి రా, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ప్రవచించు, ఇలా అడిగి ఉండాల్సింది. అందరూ ఏమనుకున్నారంటే అంతా సమాప్తమైంది, మా పగ తీర్చేసుకున్నాం, మేము కొట్టేసాం, మేము చేయాల్సింది చేసేసాం. ఇప్పుడు ఇంకా సహజంగా మాట్లాడుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ మీద ఏదైనా కోపం ఉందనుకోండి, ప్రభుత్వం మీద ఏదైనా కోపం అంటే యూత్ అంతా ఏం చేస్తారు? రాళ్ళు పట్టుకొని ఎక్కడ పడతారు? ఆర్టీసీ బస్సులు, గవర్నమెంట్ ఆఫీసులు. ఇప్పుడు ఒక ఆఫీసర్ లేడు అనుకోండి, గవర్నమెంట్ ఆఫీస్లో ఫస్ట్ ఓపెన్ చేస్తారు. ఆఫీసర్ లేడు, ఏం చేస్తారు? అక్కడ ఉన్నవన్నీ పగలగొట్టి కోపం అంతా చల్లారిన దాకా అప్పుడు బయటికి వస్తారు. ఇక్కడ వీళ్ళు చేసింది కూడా ఏసఐ మీద అంతే. ఏం చేశారంటే వాళ్ళకున్న కోపము, వాళ్ళు చేయాలనుకున్నదంతా చేశారు. ఏసఐ అదంతా ఏం చేశాడు? మౌనంగా భరించాడు. ఎంత మౌనంగా భరించాడంటే వాళ్ళు ఎన్ని విధాలుగా హింసించినా, ఎన్ని విధాలుగా కొట్టినా, ఎన్ని విధాలుగా గుద్దినా, ఎన్ని విధాలుగా మొహం మీద ఉమ్మి వేసినా, ఎన్ని విధాలుగా గాయపరిచినా, ఎంత చేసినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనమే మనకి ఈరోజు రక్షణ ఇచ్చింది. ఆయన మౌనమే మన అపరాధముల నుండి మనల్ని విడిపించింది. ఆయన మౌనమే మనల్ని ఈరోజు దేవుని రాజ్యానికి వారసులుగా చేసింది. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చేశాడు? తిరిగి లేచి అందరికీ కనపడి రక్షణార్థమైన సువార్తను ప్రకటించాలని చెప్పి తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క రాకడకు ఎన్ని సంవత్సరాల ముందు? 725 సంవత్సరాల ముందు కళ్ళకు కట్టినట్టు రాశాడు యెషయా ప్రవక్త. ఒక్కొక్క వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ చదవండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇదంతా మనము మార్కు సువార్త కానీ, మత్తయి సువార్త, లూకా, యోహాను సువార్తల్లో, ఇంకా అంతేకాకుండా పత్రికల్లో కూడా, వివిధ అపొస్తలులైన పౌలు రాసిన పత్రికల్లో కానీ, పేతురు రాసిన పత్రికల్లో కానీ అందరూ రాసేది యేసుక్రీస్తు యొక్క మరణం గురించి. మన అపరాధముల కొరకు అతను ఏం చేయబడ్డాడు? నల్లగొట్టబడ్డాడు. మన కొరకే ఆయన విరిగబడ్డాడు, సిలువలో వేలాడదీయబడ్డాడు. కాబట్టి మనలో ఈ రక్షణ కార్యం ఎంతవరకు జరిగింది? ఇదంతా ఎవరి కోసం? మన కోసమే కదా. మన చేతుల్లో చేసిన పాపముల కోసం ఆయన చేతుల్లో మేకులు, మన కాళ్ళతో చేసిన పాపముల కోసం ఆయన కాళ్ళల్లో మేకులు. మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు, మనుషులం ఇక్కడే ఉంటాం కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఇంట్లో ఏం జరుగుతుంది, బంధువుల్లో ఏం జరుగుతుంది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చా నేను అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అలా మనం ఇక్కడ వరకు ఇంతవరకు ఉన్నాం. ఈ దినాన్ని చూడాలని ఎంతోమంది ఆశపడ్డారు. మీకు చెప్పిన వాళ్ళు ఉన్నారా? వచ్చే సంవత్సరం మీ ఇంటికి వస్తాను, రాకుండా ఉన్నవాళ్ళు నాకైతే ఉన్నారు. వచ్చే నెల కలుస్తాను, వచ్చే నెల ఇంటికి వస్తాను, వచ్చే వారం కలుస్తాను, రేపు ఫోన్లో మాట్లాడతాను అని చెప్పి లేని వాళ్ళు, మనం కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది మన యోగ్యత కాదు కదా. కేవలం దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపను బట్టి మనం ఇంకా బ్రతికున్నాము. మనం ఎంతటి వారం అండి దేవుని ముందు కదా. మహాకాశంకి పట్టజాలంత విస్తరించిన దేవుడు. మొన్న ఈ మధ్యన సునీత విలియమ్స్ ఇండియా కంటే ఎర్త్కి తిరిగి వచ్చారు, భూమి మీదకి తిరిగి వచ్చారు. ఎన్ని నెలలు ఉన్నారు ఆవిడ పైన? 9 నెలలు. ఆవిడతో పాటు పైకి వెళ్ళిన ఆ పరికరం ఏమైపోయింది? స్ట్రక్ అయిపోయింది. 9 నెలలు ఆవిడ స్పేస్లో ఉండిపోయారు. అలాగా ఆవిడతో పాటు ఉన్న వాళ్ళ టీం 3, అందులో ఒక అతను అయితే ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, అక్కడ స్పేస్లో ఉండి శాటిలైట్స్ ద్వారా ప్రతి సండే చర్చ్ అటెండ్ అయ్యేవాడంట. ప్రతి సండే అక్కడి నుంచి దేవుని ఆరాధిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే తన మాటల్లో, ఈ సృష్టిని చూసినప్పుడు అసలు నేను స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. ఈ సృష్టియే నాకు దేవుని పైన
ఇంకా ఇంకా ఆధారపడేలాగా, దేవుణ్ణి ఇంకా స్తుతించేలాగా, ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నానా అన్న యొక్క గొప్ప, ఇంకా నా లోపల ఇంకా దేవుని పైన తృష్ణ, ఇంకా ఆశ ఎక్కువ పెరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. ఒక్కసారి మనం ఆలోచించండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కదా. అలా తిరగాల్సింది కొంచెం 1.5 సెంటీమీటర్ అటు జరిగినా ఇటు జరిగినా ఏమవుతుంది? వాటి చుట్టూ అవి తిరుగుతూ మళ్ళీ సూర్యుని చుట్టూ. అసలు మనకైతే స్పర్శ కూడా తెలియదు భూమి తిరుగుతుందని కదా. మనకు అసలు నిజంగా తెలియదు. మనం ఇంత బిల్డింగ్స్ కడుతున్నాం, పెద్ద పెద్ద లారీలు వేసుకొని తిరుగుతున్నాం, కానీ భూమి తిరుగుతుందన్న విషయం మనకి కొంచెం కూడా స్పర్శ తెలియదు కదా. అలాంటిది 1/2 సెంటీమీటర్ అటు ఇటు కదిలింది అనుకోండి, ఏమైపోద్ది? పెద్ద పెద్ద సునామీలు వస్తాయి. ఎందుకంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అటు ఇటు అయిపోతుంది. అది అలాంటిది. అంటే ఏంటంటే ఈ న్యాచురల్ కెలామిటీస్ అనేవి జరిగిపోతాయి అన్నమాట. భూమిలో 1/3 ఆఫ్ ఎర్త్, అంటే ఒక పావుల వంతు భూమి ఏమైపోద్దంటే నాశనం అయిపోతుంది, జీవం ఉండదు ఇంకొక. అలా అంత కరెక్ట్గా అంతే ఇంతలోనే ఉండాలి అంటే అంతలోనే దేవుడు అంత కరెక్ట్గా సృష్టి అంతటిని పెట్టగలిగాడు. కానీ ఎవరిని పెట్టలేకపోతున్నాడు? మనిషిని పెట్టలేకపోతున్నాడు. సృష్టి అంతటిని నోటితో చేశాడు, కలుగునుగా అని. కానీ కష్టపడి చేతులతో చేసుకున్న మనిషిని మాత్రం పెట్టలేకపోతున్నాడు. ఎందుకు అంటే దేవుడు మనిషికి తన ఒక చిత్తము అనే ఒక దాన్ని పెట్టాడు. నీకు అంటూ ఒక ఇష్టం, నీ ఎదుట మంచి ఉంది, చెడు ఉంది, నువ్వేది ఎన్నిక చేసుకోవాలన్నది నీ ఇష్టం, నీ సొంత చిత్తం, నీ ఇష్టం ప్రకారం నువ్వు ఎన్నిక చేసుకోవాలి. ఇప్పుడు మన ముందు పచ్చి పులుసు బిర్యానీ పెట్టారనుకోండి, అది మన ఇష్టం కదా. ఏది తినాలనుకుంటే అది తింటాం. ఇది కూడా అంతే. ఏది దేవుని మార్గము, ఏది దేవుని మార్గము కాదో మనకి చాలా స్పష్టంగా దేవుడు మన ఎదుట 2 మార్గాలు పెట్టాడు. పెట్టినప్పుడు కూడా మనం ఇంకా ఏం చేస్తాము? మనము మనుషులము ఎవ్వరం కూడా సంపూర్ణలం కాదు, పరిపూర్ణ పరిశుద్ధత మనలో లేదు. ఎంత దేవుని వాక్యాన్ని విన్నా, ఎంత దేవునిలో మనం కడగబడి ఇంకా నూతన పరచబడుతున్నా కూడా అనుదినము మనల్ని మనము సరి చేసుకోవాల్సి ఉంది. అనుదినము ఇప్పుడు ఈ రోజు ఉంది, ఉదయం నుంచి ఇంతవరకు ఎన్నో మాటలు మాట్లాడి ఉంటాం. అందులో ఏదైనా తప్పిదం మాట్లాడేది. యోగుని చూస్తే మనము యోగు 1వ అధ్యాయంలో యోగు గురించి రాయబడి ఉంటుంది. పొద్దున్నే లేచి వాళ్ళ పిల్లలందరి కోసం ఏం చేసేవాడు? వరుసగా ప్రార్థన చేసేవాడు, దహన బలి ఇచ్చేవాడు. ఎందుకు? వాళ్ళు తప్పులు చేశారా? కాదు. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మనసులో ఏదైనా దేవుణ్ణి దూషించారేమో, మనసులో ఏదైనా తప్పిదం చేశారా? బయటికి కాదు, ఎక్కడ మనసులో చేశారేమో. అది కూడా చేశారన్న గ్యారంటీ లేదు. మనం కూడా అలా ఉండాలి. అనుదినము మనల్ని మనము సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లేఖన భాగాలు ఏం చెప్తుందంటే, ఈ కడవరి దినాల్లో ఏర్పరచబడిన వారిని సహితం పడగొట్టాలని చూస్తాడంట సాతాను. ఎవరినైతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని లోకం నుంచి ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకొని తన చిత్తం ప్రకారంగా నిర్ణయించుకొని ఒక సంఘంగా ఆయన కొరకు సిద్ధపాటు చేసుకుంటారు చూడు, టార్గెట్ వాళ్ళ మీదే ఉంటుంది, గురి వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగైనా లోకంలోనే ఉన్నారు కదా, వాళ్ళ పక్షంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షంలో లేని వారి మీదే గురి ఉంటుంది. ఆ గురి అంటే ఏదో పెద్ద పెద్ద శోధనలు రావు. ఫస్ట్ది నీరసం వస్తుంది, ఓపిక ఉండదు ఒంట్లో. ఏం చదువుతాంలే బైబుల్ అన్నట్టు. ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చాక ఇప్పుడు ఈ పూట బైబుల్ చదవకపోతే ఏం కావాలి, ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చాక ఈ పూట ప్రార్థన చేసుకోకపోతే ఏం కావాలి, ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక ఏం కావాలి, ఈరోజు అలసిపోయాం కదా. ఇవే మనకుండే శోధనలు. ఇదే మనల్ని మెల్లిమెల్లిగా దేవుడి నుంచి దూరం చేస్తాయి. పెద్ద పెద్ద శోధనలు అనేవి ముందే రావు. ఇక్కడి నుంచే మనల్ని మనం సరి చేసుకుంటే, ఇక్కడి నుంచే మనల్ని మనం
తిరిగి దేవునిలో అంటుకట్టబడి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు, నా యందు అంటుకట్టబడి, మీరు నా యందు ఉండి నేను మీ యందు ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మిమ్మల్ని ఫలించడం కోసమే, మీ నుంచి ఇంకా అనేకమైన ఫలాలు రావడం కోసమే తండ్రి నన్ను పంపించారు. తండ్రి నాకు ఇచ్చిన ఏదైతే ఉందో అదే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి మనలో ఎప్పుడు కూడా ఏముండకూడదు, దేవునికి అయిష్టమైనది ఏది ఉండకూడదు. అది ఏదైనా సరే మనం ఎలా ఉంటే మనల్ని చూసి మన నెక్స్ట్ వాళ్ళు కూడా, అంటే మన పిల్లలు కూడా దాన్నే అనుకరిస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మొదటి యోహాను 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు మనం చూసుకుంటే ఏంటంటే, దేవుడు మన కోసమే చాలండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి నేను చదువుతాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయదు. మన పాపం లేని వారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకునే నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక ఏం చేస్తాడు, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయదు. ఇది ముఖ్య సారాంశం. యేసుక్రీస్తు యొక్క శరీరం అంతా కూడా దున్నపడడానికి ముఖ్య సారాంశం ఏంటంటే 9వ వచనంలో మన పాపంలో మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి ఏం చేస్తాడు, సమస్త దుర్నీతి నుండి. సమస్త దుర్నీతి అంటే తెలిసి చేసిన పాపములు, తెలియక చేసిన పాపములు. తెలియక చేసిన పాపములకు సరే, కానీ తెలిసి గాయములను రేపడం అనేది మనమే చేస్తాం కదా. ఆ రోజు యూదులు తెలియక వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి దేవునికి సిలువ ఒక్కసారి ప్రవర్తన, మన యొక్క క్రియలను బట్టి మనం ఏం చేస్తాం, దేవుని పదే సిలువ వేస్తాం. అది మనం గ్రహించాలి. ఏ విధంగా సిలువ వేస్తున్నాం అంటే మన ప్రవర్తన ఎందుకు, ఏ విధంగా సిలువ వేస్తున్నాము. దేవుడు ఏమని చెప్పాడు, నాతో సహవాసం కలిగి ఉండాలి. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మనిషిని సృష్టించడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆదామును ఎందుకు సృష్టించాడు? ప్రతిరోజు సాయంత్రం వచ్చి మాట్లాడడానికి, అంతే కదా. ఎందుకు సృష్టించాడు? అంతా సృష్టిని అంతా చూసి మురిసిపోయాడు దేవుడు, చాలా బాగుంది. కానీ ఏం రావట్లేదు, దేవునికి తృప్తి రావట్లేదు, సంతృప్తి రావట్లేదు. ఎప్పుడు వచ్చింది? ఆదామును సృష్టించిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆదాముతో మాట్లాడుతుంటే దేవుడికి ఇప్పుడు తృప్తి అనిపించింది. అది దేవుని యొక్క ఉద్దేశం మనుషుని పట్ల. ప్రతిరోజు ఆయనతో మనం కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఎంత చదివినా దేవుని వాక్యంలోంచి కొత్తది ఏదో సత్యాన్ని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు కదా. అంతేకాకుండా దేవుడు ఇంకా పత్రికల్లో మన చివరి అధ్యాయంలో చూస్తే ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించండి, మిమ్మల్ని లోకంలో పంపిస్తున్నాను అని చెప్పి అన్నాడు. మరి ఆ లెక్క ప్రకారంగా మనం రక్షింపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు మన ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు? దేవుని యొక్క ప్రేమ ఒకప్పుడు మనకు కూడా తెలియదు కదా. మనం కూడా లోకంలో ఉన్న వాళ్ళమే కదా. యేసయ్య మన కొరకు చనిపోయాడని మనకు అర్థమైంది కదా. ఆయన ప్రేమ మనకు తెలిసింది కదా. ఆయన గాయాలు మనకు అర్థమయ్యాయి కదా. ఆయన ఒక హృదయం ఏంటో మనకు తెలిసింది కదా. ఆయన ప్రేమ మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళని ఇంకా నడిపించలేకపోతున్నాం? సంవత్సరానికి ఒక్కరిని కానీ, నెలకొక్కరిని కానీ, ఒక్కరికి కానీ మనం దేవుని స్వార్థను ప్రకటించగలుగుతున్నాం, దేవుని ప్రేమను చెప్పగలుగుతున్నాం. ఎక్కడి వరకు మనం బంధువుల్లో కానీ, లేకపోతే మన ఇరుపొరు వారిలో కానీ
ఇంకా పిల్లలైతే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఇప్పుడంటే అన్నింటికి ఎగెయిన్స్ట్ అంటే ఇలా మాట్లాడితే సమాజంలో ఎదురిస్తారు అని అనుకుంటారు. ఆ రోజుల్లో పౌలు కాలంలో పేతురు కాలంలో ఏం చేశారు? సువార్త ప్రకటిస్తే వాళ్ళని ఆహ్వానించారా? ఏం చేశారు? అదే కదా, అదే మరి దేవుడు అదే చెప్పాడు. ఏమని? తోడేళ్ళు లాంటి వారి మధ్యలో గొర్రెలైన మిమ్మల్ని పంపిస్తున్నాను నేను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, నా మీద ధైర్యంతో ఉండండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు ఉంటుంది అని చెప్పాడు. అదే మరి జరగాల్సింది అదే. మొన్నటి వరకు అంటే కొంతకాలం క్రిందటి వరకు బహిరంగ సువార్తలు చేసినప్పుడు ఎవరు ఎదిరించలేదు. ఎంత ఎదిరింపులు అంత బెదిరింపులు మనకి రాలేదు. అప్పుడు ఏమనుకున్నారంటే మనం తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఉంటే ఇలా జరిగింది అనుకుంటారు, కానీ కాదు కదా. దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క నెమ్మదిని, తన యొక్క శాంతిని మన దేశంపై ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనం అనేకులకి ఇంకా దేవుని యొక్క ప్రేమని చూపించాలి. అదే ఈ యొక్క లెంట్ లేదా ఈ శ్రమల దినాల యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని యొక్క ప్రేమను మనం మాత్రమే కాదు. ఇక్కడ ఏమైంది, మనం ఇంకా క్లియర్గా చూస్తే ఏదైనా తోటలో ఆదాముతో పాటు దేవుడు ఏం చేశాడు? అవ్వను కూడా చేశాడు. ఎందుకు? ఒకరికి ఒకరు తోడు. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రేమ ఇంకా అక్కడ అభివృద్ధి చెందడానికి. ఒక మనిషికే దేవుని ప్రేమ పరిమితి కాలేదు. అక్కడితో అది లిమిటెడ్గా పెట్టలేదు దేవుడు. ఇక్కడ కూడా అంతే. మనం కూడా దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క త్యాగాన్ని మనము గుర్తెరిగి మనం ఏదైతే రుచి చూసి తెలుసుకుంటాము. ఓకే, మనము బైబిల్లో కూడా వాక్యాల్లో కూడా రాసి ఉంటుంది. మరి నీ యొక్క వాక్యాన్ని ఏంటి? నేను రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని కదా. ఆయన ఎంత ఉత్తముడు, ఆయన ఎంత మంచివాడు అనేది ఎలా తెలుసుకోవాలి? మనం రుచి చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను బిర్యానీ వండుతున్నాను అనుకోండి, మా ఇంటికి వచ్చారు మీరు అందరు భోజనానికి, నేను వండిన బిర్యానీ ఎలా ఉందని అంటే ఎవరు చెప్పాలి? నేను చెప్పుకుంటే సరిపోతా? నేను బాగా చేశానని తిని మీరు చెప్పాలి నేను ఎలా చేశానని. మసాలా ఎక్కువైందా, ఉప్పు తక్కువైందా, కారం ఎక్కువైందా అన్నది. అది రుచి చూసి తెలుసుకోవడం. దేవుని ప్రేమను కూడా మనం నిజంగా రుచి చూస్తే మనం చెప్పకుండా ఉండలేము. ఒక మంచి చీర కట్టుకుంటేనే కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేము, అవునా కదా? చాలా బాగుందండి మీ చీర, మీకు చాలా బాగుంది అది చెప్పకుండా ఉండలేము. ఏదైనా అంతే. ఒక రెస్టారెంట్ ఒక ఫుడ్ తిన్నాం అనుకోండి, ఒక హోటల్లో బాగుంది, ఇప్పుడు ఏం చేస్తాం? పలానా దగ్గర బాగుంటుంది, బాగా దొరికింది, మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడికి వెళ్ళండి. చెప్పకుండా ఉండలేము. మీ ఉచిత సలహాలు మనల్ని అసలు ఎవరు అడగరు, కానీ చెప్తాం. ఎందుకు చెప్పకుండా ఉండలేము? అది మనిషి యొక్క సహజం. మరి దేవుని ప్రేమను ఎందుకు చెప్పకుండా ఉండగలుగుతున్నాం? దేవుని యొక్క శ్రమల గురించి, దేవుడు మన కోసం చేసిన తన యొక్క త్యాగం గురించి, అంత గొప్ప సింహాసనాన్ని వదిలేసి మరీ ఒళ్ళంతా గాయాలు చేసుకొని, ఒళ్ళంతా గాయపరచబడి రక్తం ముద్దగా మారిపోయిన మనిషి గురించి, ఒక మాంసపు ముద్దలాగా అయిపోయాడు మనిషిలో. కాకపోతే ఎముకలు విరగలేదు, మాంసం అంతా ముద్దలాగా అయిపోయాడు. అంత తగ్గించుకున్న మనిషి గురించి, అంటే మనుష్య కుమారుడుగా మార్చబడిన దేవుడు మనిషి కుమారుడుగా మార్చబడి అంతగా తగ్గించుకొని ఒక మనిషి రూపంలో వచ్చి అంత చేసిన వ్యక్తి గురించి, ఇంత గొప్ప వ్యక్తి దేవుడు ఒక మన మానవ శరీరంతో వచ్చాడు, మన కోసం వచ్చాడు. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనల్ని మనం పరీక్షించుకున్నాం. దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది కదా. 3:16 ఏముంటుంది? యోహాను సువార్తలో దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టినవాని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం దేవుడు తన సొంత కుమారుని ఏం చేశాడు? ఇచ్చేశాడు కదా. అందుకే గెచ్చమల తోటలో కూడా వేసే ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తమైతే ఈ కింద నా నుంచి తొలగింపు. ఎందుకంటే కనబడుతుంది కళ్ళ ముందు ఏం జరగబోతుంది నెక్స్ట్ డే అని. ఆ ప్రెషర్ని తట్టుకోలేక హై బీపీ వల్ల ఏమైంది? చెమట రక్తం బిందువులాగా అయిపోయింది. అంతా ఇప్పుడు మనకు తెలుసు అనుకోండి, మనం అంత ప్రెషర్ ఎప్పుడు తీసుకుంటాం? మామూలుగా స్ట్రోక్ వస్తామంటారు చాలామందికి. బీపీ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు టెన్షన్ పడినప్పుడు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే బీపీ ఎక్కువ అయిపోయి స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ కూడా వస్తుంది.
అదే సిచ్యువేషన్ ఏసైది కూడా. అంత స్ట్రెస్ తీసుకున్నాడు మైండ్లో అంత స్ట్రెస్ తీసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఒళ్ళంతా గాయాలు, శరీరంగా కూడా మొత్తంగా కొట్టబడ్డాడు. ఆయన భూమి మీదకి వచ్చిన పనిని సంపూర్తి చేశాడు. తిరిగి లేచాడు. తిరిగి లేచి మనందరికీ నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇట్టి నిత్య జీవానికి మనందరం ఏమవ్వాలి? వారసులు. సో మనందరం వారసులం అయ్యాము. ఇంకా అనేకులను కూడా ఈ మార్గంలోకి మనము నడిపించాలి. కాబట్టి ఇదే మన యొక్క రక్షణ సువార్త కదా. ఈ లెంట్ డేస్ అంటే ఈ శ్రమల దినాల యొక్క ముఖ్య ఉద్దేశము ఇదే. మనం రక్షింపబడ్డాము, దేవునిలో మనం ఎలా ఉన్నామో ఇతరులను కూడా అలాగే నడిపించాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే మాట్లాడాల్సింది.